ఎయిర్పోర్ట్ పార్కింగ్లో నుంచి అయితే మనము ఎగ్జిట్ అవుతున్నాం. పార్కింగ్లో నుంచి ఎగ్జిట్ అయ్యేటప్పుడు అయితే మనకైతే సేమ్ మనము నార్మల్గా డ్రాప్ చేయడానికి వెళ్ళినప్పుడు ఎలా వెళ్తామో సేమ్ అదే ఎలా వెళ్ళాలి. మీకైతే ఇప్పుడు లోపలికి పికప్కి ఎలా వెళ్ళాలనేది చూపిస్తుంది చూడండి. మనకైతే ఫస్ట్ ఒక సర్కిల్ వస్తుంది. మనకు ఎయిర్పోర్ట్ రోడ్లకు ఎంట్రీ అయిన తర్వాత 3 సర్కిల్స్ ఉంటాయి మొత్తం, అంటే ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళడానికి. ఫస్ట్ సెకండ్ సర్కిల్ వదిలేసి థర్డ్ సర్కిల్ దగ్గర మనము రైట్కి అయితే వెళ్ళాలి. థర్డ్ సర్కిల్ దగ్గర అయితే మనం రైట్కి వెళ్ళాలి. వెళ్తే మనకు ఆల్రెడీ ఎయిర్పోర్ట్ కనిపిస్తుంది. ఎయిర్పోర్ట్లోకి ఎంట్రీ అయిపోవాలి. ఇక్కడైతే 3 ఎంట్రీలు ఉంటాయి. మన ఇష్టం ఏ ఎంట్రీల నుంచి అయినా వెళ్ళొచ్చేది. 3 ఎంట్రీలు ఉంటాయి. ఈ ఎంట్రీల నుంచి వెళ్ళగానే మనకు అక్కడ పైన కనిపిస్తుంది కదా, అక్కడ పైనకి వెళ్తేనేమో అది డ్రాపింగ్ పాయింట్, ఇదేమో పికప్ పాయింట్. పికప్కి వెళ్ళాలంటే ఇన్ని ఎంట్రీ కాగానే మనకు ఫస్ట్ రైట్ ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ మనకి రోడ్ మనకు పార్కింగ్ దాటి ముందుకు వెళ్తే స్ట్రైట్ వెళ్ళాలి. బి పార్కింగ్ నుంచి రైట్ స్ట్రైట్ ఒకటే రోడ్. బి తర్వాత సి తర్వాత డి. మనకు ఓలా, ఊబర్, ర్యాపిడో ఏదైనా సరే డి పార్కింగ్లో ఉంటాయి. ఏబిసి, ఏబిసి అనేటివి ఈ ప్రైవేట్ పార్కింగ్లు ఇవి. ఇప్పుడు ఈ ఖమ్మం పక్కన నుంచే మనకు లెఫ్ట్ ఉంటుంది. లెఫ్ట్కి వెళ్తే డి పాయింట్ వెళ్తాం. ఇప్పుడు సి పాయింట్ లెఫ్ట్ సైడ్లో సి పాయింట్ ఉంది. ఇప్పుడు లెఫ్ట్ తీసుకుంటే డి పాయింట్కి వెళ్తాం. ఓలా డి అని ఉంది కదా, అది ఓలాకి వెళ్ళాలంటే ఓలా పికప్ పాయింట్కి ఇటు నుంచి వెళ్ళాలి. ఇదైతే అట్లా తిరిగేసి వాళ్ళు ఇక్కడికే రావాలి. వాళ్ళైతే కొంచెం లైన్ పెద్దది పెట్టేసారు. ఇంతకుముందు వాళ్ళు కూడా ఇటు నుంచి వస్తున్నాయి, కానీ ఇప్పుడు మరి వెహికల్స్ ఎక్కువైనాయి అని ఎందుకో కానీ అటు నుంచి అయితే పెట్టారు మొత్తం. లాస్ట్కు ర్యాపిడో కనిపిస్తుంది. ఇది మొత్తానికైతే ర్యాపిడో పికప్ పాయింట్ చూడండి. ఇప్పుడైతే మనం ఇక్కడికి వచ్చిన తర్వాత బండ్లు అయితే ఒకదానికి ఒకటి పంపిస్తారు, వాళ్ళు ఎక్కిస్తారు. ముందర సీరియల్గా అయితే అన్ని బండ్లు ఎక్కించిన తర్వాత మనకైతే మన బండి లైన్ వచ్చినప్పుడు మన బండి ఎక్కించుకోవాలి అంతే. అప్పటి దగ్గర అయితే మనం లైన్లో వెళ్ళాల్సిందే అంతే. ఏడైనా అంతే సేమ్. ఊబర్ అయినా, ఓలా అయినా, ర్యాపిడో అయినా 3 ఒకటే ప్రాసెస్ ఉంటుంది. బండి వెనుక ఒక బండి తర్వాత ఒక బండి పంపిస్తారు. చూద్దాం. ఇప్పుడైతే మనము టైం అయితే 9:33 అవుతుంది. చూద్దాం ఎంతసేపు అవుతుంది మనకు మన లైన్ వచ్చే వరకు మన బండికి. ఇవాళ అయితే తొందరనే ఎక్కిస్తారు. ఇక ఇక్కడ ముందర ఎక్కించుకొని ఇటు నుంచి అయితే వెళ్ళాలి. ఇక్కడ నుంచి ఇక్కడ అయితే వచ్చింది మనకి. ఫిలిం నగర్ వచ్చిన 32 కిలోమీటర్లకు 506 రూపాయలు అయితే ఇచ్చిండు. చూసిరు కదా ఎయిర్పోర్ట్లో బుకింగ్ అయితే ఎలా తీసుకోవాలనేది మీకు చూపించాను కదా. అట్లా సీరియల్ అయితే ఎక్కిస్తారు. ఎక్కించిన తర్వాత అయితే ఓటీపీ అయితే ఎంట్రీ చేస్తాం. బయట మనం ఎలా చేస్తామో అలాగే ఓటీపీ ఎంట్రీ చేయగానే మనకైతే ఎక్కడికి వెళ్ళాలనేది లొకేషన్ వస్తుంది. సేమ్ ఇక డ్రాప్ అయితే కంప్లీట్ చేసిన తర్వాత అయితే మనకు ఫేర్ ఎంత అయింది అనేది చూపిస్తుంది. ఇక్కడ ఒకటి ఏంటంటే మనకి ఎక్కడ ఏందనేది అయితే ముందు చూపించదు. ఎయిర్పోర్ట్లో అయితే మనకు పికప్ తీసుకొని ఓటీపీ కొట్టిన తర్వాత లొకేషన్ వస్తుంది, కానీ అమౌంట్ అయితే మనకు ట్రిప్ ఎండ్ చేసినప్పుడు మాత్రమే అమౌంట్ చూపిస్తుంది ఎయిర్పోర్ట్లో. ఇది ఒకటి ఉంటుంది. ఈ విధంగా అయితే మనకు ఎయిర్పోర్ట్ బుకింగ్లు అయితే తీసుకోవాలి. ఇది